పట్టుకునే క్రమంలో వాళ్ళు ఎందుకు దాడి చేశారు అనే విషయాలన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి కరాటే కళ్యాణి ఉన్నారు. మేడం, అసలు ఏం జరిగింది? మీరు మామూలుగా ఈ లక్కీ డ్రా పేరుతోటి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరు వ్యక్తులపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మరి ఎందుకు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఎందుకు వాళ్ళు దాడికి పాల్పడ్డారు? అసలు ఏం జరిగింది అక్కడ? మొన్న 14 తారీఖున ఎప్పుడో అయిందండి, 13 నైట్ 14 నైట్ మనకి ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు పండగల హడావుడిలో ఉన్నారు కదా అనేసి అనుకున్న 16 మేము తీస్తాము అని చెప్పారు డ్రా. ఫార్చునర్ కారు, ఈ నరేంద్ర అనే అతను, ఆ నరేంద్ర అనే అతను, ఇంకెవరు ఇంకొక అతను ఉన్నాడు ప్రవీణ్ అనే అతను. వాళ్ళు తిరుపతిలో చేయలేదు, మేము అక్కడ అసలు అలాంటిది చేయలేదు అన్నారు. నరేంద్ర అన్న అతను చేశాడండి తిరుపతిలో. సో పేర్లు మనం నైట్ టైం అర్జెంట్గా చేయడం వల్ల ఒక రోజులోనే ఇంకా ఆక్షన్ ఉంది వల్ల కొంచెం అటు ఇటు అయి ఉంటాయి. కానీ ఈ కాసా ప్రవీణ్ కూడా బల్కంపేట ఎల్లమ్మ దగ్గర చేశాడు. బల్కంపేట ఎల్లమ్మ తక్కువ అమ్మవారు కాదు, అంబానీ వాళ్ళు వచ్చి ₹1 కోటి విరాళం ఇచ్చిన అమ్మవారు. అంటే హిందువుల సెంటిమెంట్స్ ఇవి. అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి దేవస్థానంలో స్వామివారి ముందు ఒట్టు పెట్టాడు ఇదే నరేంద్ర. ఒట్టు పెట్టి నేను ఆక్షన్ తీస్తున్నా, మీరు మిస్ చేసుకోకండి, 399 ఎంతో సంథింగ్ డబ్బులు ఎంత పెట్టిండో పక్కన పెట్టండి. ఆ డబ్బులు పెట్టడం వల్ల హిందువులందరూ ఎంతో ఇష్టంగా కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గర నువ్వు ఒట్టు పెట్టావు. నేను పెట్టుకుంటే నీకేంటి, నేను ఇస్తున్నా కదా, నేనేం మోసం చేయలేదు అంటున్నాడు. నువ్వు మోసం చేయట్లే, కానీ నీ దగ్గర లైసెన్స్ లేదు, నీ దగ్గర ఏ పర్మిషన్ లేదు, ఏమీ లేకుండా నువ్వు ఒట్లు పెడతావు, నువ్వు చేస్తావు. నీకున్న ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు, అందులో 15-20 వేల మంది తీసుకుంటే ₹400 ₹500 చెప్పున ఇంత పెద్ద డబ్బా చూసాం ఈరోజు. ఇన్ని చిట్టీలు ఉన్నాయి, బయట కార్లో కూడా ఉన్నాయి ఇన్ని చిట్టీలు. చాలా ఘోరంగా వాళ్ళంతా తీస్తున్నారు. అందులోంచి వాళ్ళు ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టుకుంటారు కారు అనుకుందాం. ఇది తర్వాత వచ్చే డబ్బులు బాగా 60-70 లక్షల పైన వస్తున్నాయి. ఏం తక్కువ, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. వాళ్ళ అకౌంట్ సీజ్ చేస్తే తెలుస్తుంది. దానిలో ఎవరెవరు కేసారో వాళ్ళందరికీ వెనక్కి ఇవ్వాలి. దేవుడి దగ్గర చేసిన హిందువుల సెంటిమెంట్స్తో ఆడుకుంటున్న ఇలాంటి వాళ్ళని వదలకూడదు. వీళ్ళతో పాటుగా చిన్న పిల్లలు ఎవరైతే 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక చిన్న ఫోన్ పెట్టి ఐఫోన్ ₹20కి ఇస్తాను మీకు అని పెట్టడం. అంటే వీళ్ళని చూసి వాళ్ళు పాడైపోతున్నారు, వాళ్ళైతే వీళ్ళే చేయిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఒక 100లో ఉన్నారండి. వీళ్ళిద్దరు పేర్లే తీసుకున్నారు ముందు ఎక్కువగా. ఇప్పుడు దగ్గరలో ఆక్షన్ కంప్లైంట్లో చాలామంది పేర్లు ఇచ్చాం, కానీ మేము ఛార్జ్ షీట్లో మేము వాళ్ళని పెడతాం. ఇప్పుడు మేము పెట్టలేము ఇమీడియట్గా. ఒక 2-3 పేర్లు ఇవ్వండి, ఇమీడియట్గా అవుతున్న ఆక్షన్ ఏది ఉందంటే వీళ్ళే యాక్షన్. అందుకే ఈ అబ్బాయి పేరు ఇచ్చాం. సో వాళ్ళ అనుచరులు ఈరోజు వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి మేము అడిగాం, సార్ ఇవాళ ఈవినింగ్ మాకు వీడియో వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు, 4 o'clock లైవ్ అన్నాడు. ఈ లైవ్కి మనం